డోంట్ డూ దిస్ మిస్టేక్స్ వైల్ డూయింగ్ ఆన్లైన్ షాపింగ్. మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. మెయిన్లీ ఎవరైతే డ్రెస్సెస్ బట్టలు కొందాం అనుకుంటారో క్యాష్ ఆన్ డెలివరీ అయితే యూజ్ చేయరు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం, ఇఫ్ ఒకవేళ మనకి ఆ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి దాన్ని క్యాన్సిల్ చేయాలంటే అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో పడడానికి కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది అని తెలిస్తే క్యాన్సిల్ చేసేసి ఇంకోటి కొనుక్కోవచ్చు. సో యూస్ క్యాష్ ఆన్ డెలివరీ ఆల్వేస్. మీరు ఏదైనా ఫంక్షన్ కి లేకపోతే బర్త్డే కి మీరు దానికోసం ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నారా, అలా అయితే మీరు 15 days to 1 month ముందే క్లాత్స్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్ లో ప్రాబ్లం వస్తే, లేకపోతే రాంగ్ ఐటమ్ వస్తే, ఇంకేదైనా అన్సైజ్ ఏదైనా వస్తే మీరు దాన్ని రిటర్న్ చేసేయచ్చు. రిటర్న్ ఎక్స్చేంజ్ చేయడానికో మీకు ఒక 15 days నుంచి 1 week ఈ టైం అయితే ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఆన్ టైంలో మీకు ఆ డ్రెస్సెస్ లేకపోతే. నా సజెషన్ ఏంటంటే ఒక 1 month ముందు ప్రిపేర్ అయిపోండి. ఏదైనా అకేషన్స్ కి క్లాత్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆన్లైన్ లో క్లాత్స్ కొంటున్నప్పుడు వాటిని వాష్ చేయకుండా అలాగే వేసుకుంటున్నారా, అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే. ఒకప్పుడు నేను కూడా ఇలాగే చేశా. నాకు ఈ కొత్త బట్టల మోజుతో తెచ్చేసుకొని డైరెక్ట్ గా అలా వేసేసుకునేటోని. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి నాకు ర్యాషెస్ వచ్చాయి బాడీ మొత్తం. మళ్ళీ లైఫ్ లోనే ఆ మిస్టేక్ అయితే చేయలేదు. ఈవెన్ మీరు ట్రయల్ వేయాలనుకున్నా కూడా ఆ క్లాస్ లోపల ఇంకా వేరే ఏమన్నా వేసుకోండి. మెయిన్లీ అండర్ గార్మెంట్స్, అండర్వేర్స్ ఆర్ లోదుస్తులు అంటారు కదా, సో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. ఎందుకంటే మనకి ఆ ప్రోడక్ట్స్ ఎవరు ట్రయల్ చేస్తుంటారో తెలియదు అంతకుముందు. అండ్ ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి ఆ క్లాత్స్ ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్లో తయారవుతాయో, ఏ కలర్స్ యూజ్ చేస్తారో, ఎక్కడెక్కడ పడేసి ఉంటారో మనకు తెలియదు. సో దానివల్ల లేనిపోని బ్యాక్టీరియాస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా డ్రెస్సెస్, వేరే క్లాత్స్ యూజ్ చేసి ట్రయల్స్ కూడా యూజ్ చేయండి. అండ్ కొత్త బట్టలు మాత్రం మీరు వాష్ చేసి కంప్లీట్గా నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేయండి. ఇది నా సజెషన్. ఆన్లైన్లో బట్టలు షాప్ చేసేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది వాళ్ళ సైజెస్ దగ్గర. కొంతమందికి XL L ఉంటుంది, XL ఉంటుంది, ఒక బ్రాండ్లో XL ఉంటాయి, ఇక్కడ L ఉంటుంది, XXL ఉంటుంది, మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఏంటంటే మీకు క్లారిటీ కావాలంటే అక్కడ XL ఆ XXL ఉంటాయి కదా, సో వాటికి సైజెస్లోకి పోతే మీకు అక్కడ ఎన్ని సెంటీమీటర్స్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా లోపల ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో అదంతా మీరు చూసారంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు ఏవి కరెక్ట్ ఉన్నాయని చెప్పి. ఆన్లైన్లో డ్రెస్సెస్ ఆర్డర్ చేసే ముందు వాళ్ళు ఇచ్చిన ఫోటోలో ఏంటంటే మంచి మంచి లైటింగ్స్ అవి యూజ్ చేసేసి, ఇంకా ఎడిటింగ్స్ యూజ్ చేసి అంటే డల్ కలర్ ఉన్న డ్రెస్ని కొంచెం బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా చూపిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది ఒక మొబ్బు కలర్ ఉంటుంది, మొత్తం అసలు అది షేడ్ అయిపోయి ఉంటుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అక్కడ మీరు ఇమేజ్లో చూసిన ఏదైతే ఎగ్జాక్ట్ క్లాత్ మీకు రాకపోతే. సో నా సజెషన్ ఏంటంటే రేటింగ్స్ చూడండి, రివ్యూస్ చూడండి. అంటే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగుతుంటారు అండ్ ఆ డ్రెస్సెస్ పెట్టి ఇలా ఉంది నాకు ఇలా వచ్చిందని చెప్పేసి పెడుతుంటారు కదా, ఆ ఫొటోస్ చూసి తీసుకోండి. సో దానివల్ల చాలా బెటర్. టైం, మనీ అన్ని సేవ్ అవుతాయి. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఆన్లైన్ షాపింగ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి.